చాలా సంతోషం. ఎన్నో ఏళ్ళుగా సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి మాదిగల పోరాటం, న్యాయం కోసం పోరాటం, ధర్మం కోసం పోరాటం, బతకలేమని మాకు న్యాయం కావాలని చేసినటువంటి పోరాటం ఇవాళ సఫలీకృతమైంది. ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చరిత్రాత్మకమైంది. చరిత్రాత్మకమే కాక రాజకీయ పార్టీలు చేయనటువంటి నిర్ణయాన్ని సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు అమలు చేసే నిర్ణయాన్ని ఇలా సుప్రీంకోర్టు మరి ప్రకటించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాన్ని హృదయపూర్వకంగా మాదిగల పక్షాన సంపూర్ణమైనటువంటి స్వాగతాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మాదిగల విజయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి, ఆ బెంచ్లో ఉన్నటువంటి ఇతర జడ్జీలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇది మామూలు జడ్జిమెంట్ కాదు, ఒక చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్. ప్రతి పేదవాడి హృదయంలో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జీలను ఎవరు మర్చిపోరు. నిజంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు పూర్తిగా స్వార్థంతో నిండి ఉన్నాయి. ఎవడు ఏమైతున్న స్వతంత్ర ఫలాలు అనేటువంటి అందరికీ అందించాలనే కనీస జ్ఞానం లేకపోవటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. వాస్తవంగా చెప్పాలంటే బతికినోడి కోసమే ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప బతకనోడి కోసం, అణగారిన వర్గాల కోసం, సమన్యాయం కోసం చేసే నాయకుడు ఈ దేశంలో కరువైపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో మాదిగలు మొత్తంగా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో జీవి గంజి పోసి బతికిచ్చారు. మాదిగలకు జీవి గంజి పోసి బతికిచ్చినటువంటి ఘనత సుప్రీంకోర్టు జడ్జీలది, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి సంపూర్ణమైనటువంటి మా మాదిగల తరపున కృతజ్ఞతలు మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా దురదృష్టకరం. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్ణయం ఆనాడు 2000 నుంచి 2004 దాకా మాదిగలు ఏబిసిడి చట్టం చేసి అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఆ చట్టాన్ని 2004 సుమారుగా మరి 4 సంవత్సరాలు మాదిగలకు న్యాయం జరిగింది. అంతలోనే గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత కారణాలు ఏమైనా మరి అప్పుడు కోర్టు ప్రకటన ద్వారా ఇది ఆపు చేయబడ్డది. అంటే 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాలు మరి నిజంగా చెప్పాలంటే అది కొనసాగింటే, ఆ చట్టం అమలు జరిగింటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన విధానం అమలు జరిగింటే ఇవాళ 20 సంవత్సరాలు ఇది అమల్లో ఉండేది. ఎంతోమందికి మాదిగలకు కానీ ఉపకులాలకు మేలు జరిగేది. నిజంగా కూడా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి మాదిగల తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ఒక నిర్ణయం అయిన తర్వాత అది అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఆలోచన ఉన్న తర్వాత దాన్ని వద్దనేటువంటి అభిప్రాయం ఎవరికి ఉన్నా మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళనైనా సరే ఈ నిర్ణయం ప్రకటించబడటం వల్ల మాదిగల జీవితాల్లో నిజంగా చెప్పాలంటే వెలుగులు నింపినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు వాస్తవంగా మరి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు వాళ్ళంతా కూడా మరి అనేక సార్లు కూడా ఈ విషయంలో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అసలు
ఒక మాటలో చెప్పాలంటే ఏబిసిడి వర్గీకరణ వల్ల జనాభా ప్రాతిపదిక మీద విద్యా ఉద్యోగాల్లో ఇవాళ మేలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దీంతో పాటుగా రాజకీయమైనటువంటి శక్తి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ రాజ్యంలో భాగస్వామ్యం అన్ని వర్గాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగలు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉండే. కానీ మరి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఎన్నడూ జరగనంత అన్యాయం జరిగిపోయింది, అవమానం జరిగిపోయింది. మన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు ఇవాళ. ఇది చాలా బాధాకరం. 12 మంది ఉండాల్సినటువంటి అసెంబ్లీలో ఇవాళ 5 మాత్రమే ఉన్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క చట్టాన్ని, ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని చట్టంగా మార్చి ఈ సభలోనే 100% దీన్ని అమలులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నోటిఫికేషన్లు ఇస్తున్నారో ఇవన్నీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి అవసరమైతే మరి ఆర్డినెన్స్ జారీ చేసి అయినా సరే ఇవన్నీ ఆఫ్ చేసి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణతో పాటు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏబిసిడి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీన్నైనా ఒక అవకాశంగా తీసుకో. కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే దీన్నైనా ఒక అవకాశంగా తీసుకొని ఇది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మరి మీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఉద్యమం కోసం గత 25 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి పోరాటం చేశాం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ కానీ మాదిగ నాయకులందరూ కానీ ముఖ్యంగా నేను ఈ ఉద్యమంలో రిజల్యూషన్ పాస్ చేయించడంలో కానీ అసెంబ్లీలో మాట్లాడిన దాంట్లో కానీ మొదటగా నిలబడ్డ వ్యక్తిని నేను. మందకృష్ణ మాదిగను కూడా ఆ రోజు మంత్రిగా ఆయనను ముందుంచి ప్రోత్సహించినటువంటి వ్యక్తిని నేను. ఈ యొక్క పోరాటంలో అన్నిసార్లు కూడా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఈనాడు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాదు, మాదిగలంతా కూడా పండుగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పండుగ చేసుకుంటారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇక్కడ లేని ఫోన్లు వస్తా ఉన్నాయి నాకు. ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇది న్యాయం, మాదిగల అడిగేటువంటిది ఇది నిజమైనగా న్యాయమే అని చెప్పేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ఎంతోమంది మేధావులు సపోర్ట్ చేశారు, అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏది ఏమైనా ఇవాళ ఒక సమన్యాయం జరగటానికి, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. దయచేసి ప్రభుత్వాలన్నీ, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ చేస్తారు, కానీ ఇక్కడ తెలంగాణలో మరి పోరాటం మొదలుపెట్టింది ఇక్కడ నుంచే. కాబట్టి అక్కడ ఆంధ్రలో మాలా సోదరులు ఎక్కువ ఉంటారు, ఇక్కడ మాదిగ సోదరులు ఎక్కువ ఉన్నారు, అంతే తేడా. రెండోది ఏంటంటే దీనివల్ల ఒక మంచి పరిణామం, ఒకరి మీద ఒకరి ద్వేషం, ఒకరి మీద ఒకరికి అసూయ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే ఈ రిజర్వేషన్లు ఉంటాయి. ఎవరికి అన్యాయం జరగాల్సినటువంటి అవసరం లేదు. ఈ జనాభా ఎవరిది ఎంత శాతం ఉంటే ఆ పద్ధతిలో ఇది అమలు జరుగుతాయి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ఈ ఏబిసిడి వర్గీకరణ ఇది ఒక పక్క జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అంతా కలిసి రాబోయే కాలంలో దళిత వర్గాల్లో జరిగేటువంటి అన్యాయాల మీద పోరాటం చేద్దాం. కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం. అందరి సమస్యలు ఒకటే మనం కాదనేది కాదు, కానీ ఈ కులాలు ఉన్నాయి కాబట్టి ఈ కులాలలో ఎవరి భాగస్వామ్యం ఎంత, అందరూ చదువుతున్నారు కాబట్టి చదువుకుంటున్నటువంటి అన్ని కులాల్లో ఉపకులాలకు మాలమాదిగలే కాదు, కింద ఉన్నటువంటి ఉపకులాలను కూడా పాపం ఇన్నేళ్ళుగా వాళ్ళకి ఏం దక్కలేదు. ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది, అన్ని వర్గాల వాళ్ళకు మేలు జరుగుతుంది. ఇది ఒక మంచి నిర్ణయంగా పెద్ద మనసుతో మాలలంతా ముందుకు రావాలి నా సోదరులను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కలిసి పోరాటం చేద్దాం. రాబోయే కాలంలో మన జాతులను రక్షించుకోవడానికి, రాబోయే కాలంలో మన వర్గాలకు అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని, సమన్యాయం కోసం ముందుకు సాగుదామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఉద్యమంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి
నమస్కారాలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.